హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సులీల. నాకు ఫీవర్ వచ్చిందని చెప్పాను కదండి. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాము, టెస్టులు చేశారు. వాటి రిపోర్ట్స్ ఏమంటారు రోజు ఈవినింగ్ వచ్చాయి. అంటే మేడం కాల్ చేసి చెప్పారు రిపోర్ట్స్ వచ్చాయని. అవి తీసుకోవడానికి వెళ్తున్నాం. అలాగే కొన్ని టెస్టులు దానికి సంబంధించి మాట్లాడడానికి కూడా వెళ్తున్నాం నేను, మా అక్క. నేను వీడియో తీస్తే మా అక్క ఇప్పుడు కూడా వీడియో ఎందుకు తీస్తున్నావు, ఏమైంది అని తిడుతుంది. అయినా సరే నేను వీడియో తీసుకున్నాను. మా అక్క ఏమనిందంటే రిపోర్ట్స్ కోసం ఏమొస్తుంది, ఏమని బాధలేదు కానీ వీడియో తీసుకుంటున్నావా అని అంటుంది. నేను అవి ఏం పట్టించుకోవట్లేను, వీడియో తీస్తూనే ఉన్నాను. మేడం ఫోన్ చేసి మాట్లాడాలి. మా అక్కకి కొంచెం క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్, అందుకని ఫోన్ చేసి చెప్పింది రావాలి ఈరోజు రిపోర్ట్స్ కానీ. అందుకని నేను మా అక్క వెళ్తున్నాం. చూసేయండి హాస్పిటల్ కాడికి వచ్చేసాం. మా అక్క బండి పార్కింగ్ చేస్తుంది. నేను మార్నింగ్ మీకు హాస్పిటల్ చూపించాను కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మా అక్కను కూడా చూపిస్తాను. బండి పార్కింగ్ చేస్తుంది. లోపలికి వచ్చేసరికి అక్క వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను కూర్చున్న వాళ్ళ పక్కన. మా అక్క డాక్టర్తో మాట్లాడి బయటకు వచ్చింది. నాకు సెలైన్స్ పెడతారంట. ఇక్కడ అక్క సెలైన్స్ పెట్టడానికి రెడీ చేస్తుంది. కానీ నాకేమో అది వస్తలేదు. గుంజి ఇట్లా పెడుతుంది. అయినా కానీ నరాలు ఏం కనిపించట్లేదు. అక్క ఒకసారి ఏమంటారు చేతికి బెల్ట్ వేసి మళ్ళీ తీసేసింది. మళ్ళీ ఇట్లా పట్టుకో అట్లా పట్టుకో అని చెప్తుంది. నేను పట్టుకున్నా, అయినా సరే దొరకలేదు. మళ్ళీ 2 సార్లు తీసి మళ్ళీ పెట్టింది. బెల్ట్ తీస్తున్నారు, కొడుతున్నారు. బెల్ట్ చేతికి పెడుతూనే ఉంది. మళ్ళీ విప్పుతుంది, పెడుతుంది. అయినా కానీ రావట్లేదు. అక్క అంటుంది అసలు ఎటుపోయినాయి మీ నరాలన్నీ ఎటుపోయినాయి అని అడుగుతుంది. చాలా గట్టిగా అంటే గట్టిగా గుంజింది బెల్ట్. నేను వీడియో తీస్తుంటే పక్క నుండి మా అక్క కూడా ఇప్పుడు కూడా నీకు వీడియోనే కావాలా సెలైన్స్ ఎక్కుతుంటే కూడా అని అంటే, అక్క నాకు ఇంజక్షన్ పెట్టే అక్క నవ్వుతుంది చూసి. తర్వాత లాస్ట్కు పెట్టంగా ఒక్కసారి ఒక ఇంజక్షన్ వచ్చింది. ఆ ఇంజక్షన్ కూడా పెట్టడానికి రాకపోతే ఇంకో అక్క నర్స్ వచ్చి నా చేయి పట్టుకున్నారు. అక్క ఇంజక్షన్ పెట్టడానికి రెడీ చేస్తున్నారు. సారీ నాకు మాట్లాడడానికి అయితలేదు, ఎందుకంటే ఫుల్ కోల్డ్ ఫీవర్ అన్నీ వచ్చింది, అందుకే అయితలేదు. అక్కనేమో మస్తు ట్రై చేస్తుంది. లాస్ట్కు గట్టిగా పట్టుకొని ఇంజక్షన్ అయితే ఇచ్చింది. నా వాయిస్ కొంచెం డబల్ వస్తే ఏమనుకోకండి, ఎందుకంటే మాట్లాడడానికి అయితలేదు. అయినా సరే నేను వీడియో తీసుకొని దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమనుకోకండి. చూడండి మస్తు హెల్ప్ తీసుకుంది అక్క. అయినా కానీ దొరకట్లేదు నాకు. చాలా అంటే చాలా కష్టపడి దొరికింది. దానికి అంటే ఇంజక్షన్ ఇస్తుంది. ఇంత నొప్పి వస్తుందా అసలు, నేను ఏం అనలేకపోయినా సైలెంట్గా. నొప్పి వచ్చినా కానీ నవ్వుతూనే ఉన్నా, ఏమంటలేక చూసి షాక్ అవుతుంది. వేసేసింది బ్యాండేజ్ అయితే. అన్నీ మొత్తం అంటే బాటిల్స్ పెట్టడానికి అన్నీ రెడీ చేస్తుంది అక్క. అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. హాస్పిటల్లో నర్సులు అందరూ మాకు కొంచెం పరిచయం ఉన్న వాళ్ళే. మా పిల్లలకు ఫీవర్ అట్లా వస్తే హాస్పిటల్కి వెళ్తాం. అక్క వాళ్ళందరూ నేను వెళ్ళగానే వచ్చి చుట్టూ నుంచున్నారు, ఏమైంది అని అడుగుతున్నారు. మా అక్క అంటుంది ఏం కాలేదు, కొంచెం ఫీవర్ లాగా ఉంది, అందుకనే ఇక్కడ వచ్చాం అని చెప్తుంది. అంటే వాళ్ళు అక్క అని పిలుస్తారు మా అక్కని. నేను కూడా అట్లా అలవాటు అయ్యి అక్కనే పిలుస్తా వాళ్ళని. కొంచెం పెట్టేటప్పుడు గ్యాప్ తీసుకుంటున్నాను, ఏమనుకోకండి, ఎందుకంటే మాట్లాడడానికి అయితలేదు. అక్క అయితే సెలైన్ పెట్టేసింది. సెలైన్ పెట్టి కొంచెం సేపు అక్కడే నుంచుంది. సెలైన్ మంచిగా వస్తుందా లేదా అని చూస్తుంది. నేనైతే చేతి అటు ఇటు కదిలిస్తూనే ఉన్నా. అక్క అంటుంది సైలెంట్గా పెట్టు, అట్లా ఏం పెట్టకు, మళ్ళీ చేయి నొప్పులేస్తుంది అంటే. అయినా సరే వినట్లేదు. నేను చేతి అటు ఇటు తిప్పుతూనే ఉన్నా. మనకు ఒక దగ్గర కుదురుగా ఉండం కదా, అందుకని నేను వీడియో తీసుకుంటూనే ఉన్నా. అలా సార్ వచ్చి ఇట్లా తీయొద్దమ్మా అని చెప్పిండు. అయినా సరే మనం వింటామా. అక్క పనిలో అక్క ఉంది, నా పనిలో నేనున్న వీడియో తీస్తూనే ఉన్నా. సైడ్కి మా అక్క అక్కడ కూర్చొని చూస్తుంది, ఎందుకు తీస్తున్నావు నన్ను అని అంటే. నేను చెప్పిన సడన్గా ఇట్లా వచ్చేసిందని చెప్పిన. అంటే తిడుతుంది నన్ను. మనం వచ్చిన పని ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంది అంటే, నేను ఇట్లా మెమొరీగా ఉంటుందని తీసుకుంటున్నాను ఏదో ఒకటి చెప్తే సైలెంట్గా ఊరుకుంది. సెలైన్ ఎక్కుతుంది. నేను అక్కతో మాట్లాడుతున్నా సైడ్కు. నేను అక్కతో మాట్లాడితే హాస్పిటల్లో నర్స్ వాళ్ళందరూ నాకు తెలుసు కాబట్టి అక్క వాళ్ళు వచ్చి చూస్తున్నారు, వెళ్తున్నారు. మా అక్క సైలెంట్గా ఫోన్ చూస్తూ, నేనేమో సెలైన్ చూస్తున్నా, నా చేతి చూసుకుంటున్నా. స్లోగా ఎక్కుతుందని కోపం వచ్చింది. అస్సలు దబదబ అయిపోతలేదు అని మా అక్కతో అంటే, మా అక్క అట్లనే పెడతారు సైలెంట్గా ఉండు నువ్వు అని నన్ను బెదిరించింది. మళ్ళీ లేచి కూర్చుని అక్కలు పోగానే లేచి కూర్చొని ఏం చేసినావు అంటే ఫోన్ చూస్తున్నా అని చెప్పిన. కానీ వీడియో తీసుకున్నా. మొత్తం ఫేస్ ఎట్లా అయిపోయిందంటే ఫీవర్ వచ్చి మొత్తం ఇట్లా డల్గా అయిపోయింది. అయిపోయినాక అదంతా గ్లూకోజ్ అన్నీ పెట్టడం అయిపోయినాక ఇంటికి బయలుదేరామండి. మధ్యలో వీడియో తీస్తున్నా. మా అక్క తిడుతూనే ఉంది, ఆపే అంటే నేను ఆపేసిన అని చెప్పిన. కానీ మళ్ళీ వీడియోనే తీసినాము. ఇంత లోపల ఇంటికి అంటే చూసినాక ఇది దగ్గరనే ఉంటుంది.
ఇల్లు దగ్గరనే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తామండి. ఇక్కడ వరకు చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్.